హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఫామ్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఇక్కడ ఇద్దరు సింగర్స్ సాంగ్ పాడతారు. ఆ సాంగ్ విని కూడా మీరు బతుకున్నారంటే నాకు కామెంట్ చేయండి. సూపర్ సింగర్స్ సాంగ్స్ పాడారు. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి, చాలా ఫన్గా ఉంటుంది. అలాగే మా ఫామ్ హౌస్ ఎలా ఉందో చూసేయండి. ఇక ఎండ కొడుతుంది, మధ్యాహ్నం 2 అలా స్టార్ట్ అయ్యాము ఇక అందరం కలిసి. ఆ ఎండలో ఇక ఏదో మాట్లాడుకుంటా మొత్తానికైతే రీచ్ అయిపోయాము ఫామ్ హౌస్కి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి మా బావి. ఇది చూసారు కదా, దీంట్లో చాలా చేపలు ఉన్నాయి. కప్పి చాలా లోతుకుంది. వాటర్ అయితే మోటార్తో ఎంత తీస్తున్నా అవి వస్తూనే ఉన్నాయి. ఇక దాంట్లో ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు, చిన్న చిన్నగా, కొన్ని పెద్దగా కూడా ఉన్నాయి. ఒక వీడియో ఉంది, మా బాబాయ్ ఫిషింగ్ చేసింది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా చూసేయండి. ఇక మేము కూడా చూస్తున్నాము అసలు వాటర్ ఎలా ఉన్నాయి అది అని. ఈత కొడదాం అనుకున్నా కానీ మాకు ఎవరికి ఈత రాదు. ఇక వీళ్ళు కూడా చూస్తున్నారు. ఇది చూసి మాట్లాడుతూ ఇక మొత్తానికైతే మా ఫామ్ హౌస్ వచ్చేసింది. ఇది కట్టి 1 మంత్ అవుతుంది. ఇది చూసేయండి. చూస్తారు కదా, ఇది వచ్చేసి మా ఫామ్ హౌస్. చాలా కూల్గా ఉంది అసలు. అక్కడ మొత్తం నేచర్ చాలా బాగుంది. ఇక మా చెల్లి ఫ్రెండ్స్ అక్కడే కూర్చున్నాయి. ఇక ఇక్కడ మా పెద్దమ్మంట మార్నింగ్ బట్టలు ఆరేసిందంట. బట్టలు ఆరేస్తే మా నాయనమ్మ చీర ఎత్తుకెళ్ళి ఉయ్యాలు కట్టుకొని మంచిగా ఊగుతున్నాయి. నేచర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి మా దూడ. మా అక్క ఏదో ఫోటో దిగుదామని పోతే పొడవడానికి వస్తుంది. అది చిన్నగా ఉంది కానీ చూడండి, మా అక్క భయపడ్డది. ఇక మొత్తానికి అయితే ఇక పోగానే వాటర్ ఫుల్ అవుతుంటే ఇక కూర్చున్నాము కొద్దిసేపు. మోటార్ ఆన్ చేద్దాం అనుకున్నాను కానీ కరెంట్ లేదు. ఇక కూర్చొని కొద్దిసేపు మాట్లాడాము. ఇక్కడే వాటరు, రూమ్ ఉంది, ఫ్యాన్ ఉంది, మంచం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక వాష్రూమ్ ఒకటే లేదు. వాష్రూమ్ ఒకటి ఉంటే ఇక మేమందరం ఇక్కడే ఉంటాము. ఇక జంతువులతో పాటు మేము కూడా, మమ్మల్ని మనుషులా కూడా ఎవరు గుర్తించట్లే, అందుకే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక మా అక్క మేము ఇక అందరం కలిసి కూర్చున్నాము కొద్దిసేపు. మా పెద్దమ్మ వచ్చే వరకు వాటర్ అవుతున్నాయని కూర్చున్నాము. ఇక వీళ్ళు చూడండి, పెళ్లి చేసుకోకండి ఫ్రెండ్స్ అని అంటున్నారు. మళ్ళా ఖాళీగా బేవస్లా ఉండనని అంటున్నారు. చూస్తున్నా మా పొట్టిది లేదని చూస్తున్నారా? మా పొట్టిది ఇంటికి పోయి పడుకుంది. రా అంటే అసలు రాలేదు. తర్వాత వస్తా అని 3:30కి ఆ టైంకి వచ్చింది. ఆ వీడియో కూడా చూసేయండి, దీంట్లోనే ఉంటుంది. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వాళ్ళు కూడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని అంటున్నారు. మా చెల్లి ఏదో ట్రై చేస్తుంది మొత్తానికి. చెల్లి కమాన్, పట్టుకో కొడితే మేము అందరం ఇంట్లో పోయి పడతాం. చూడండి, వాళ్ళ దగ్గర అలా ఉండదు కదా, నా దగ్గర చూడండి ఎంత క్యూట్గా ఉంటాడో. మా చందు ఫస్ట్ ఫోటో దిగుదాం అంటుంది. గ్లామర్ పోయింది, ఫస్ట్ ఫోటో దిగుదాం, ఎండ కొడుతుంది అదేనండి. చూడండి నా దగ్గర చూడండి, ఫస్ట్ రాలేదు, తర్వాత చిన్నగా వచ్చిండు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇక ఫోటోలు స్టార్ట్ చేశారు. ఇక రైతు బిడ్డలంటే వీళ్ళే అండి. అసలు మా మేము ఫోటోలు తీయడానికి పోయినట్టే ఉంది అసలు. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మా చెల్లి. ఇక వ్యూ చూసారు కదా, వచ్చేసి పొలము. నేను ఒకసారి కోతులుగుట్ట అని ఒక వీడియో చూసాను కదా టెంపుల్ దగ్గర, ఆ ప్లేస్లోనే ఇది కూడా. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు వచ్చేసి కోతులుగుట్ట అని అంటారు. ఆ వీడియో కూడా దీంట్లోనే ఉంది, చూసేయండి మొత్తం. మా చెల్లి ఇక అక్కడ స్పెట్స్ కనబడితే మాస్క్ పెట్టుకుంటుంది. రూపాయి కూడా లేదైతే బెబ్బే అంటుంది. రూపాయి కూడా లేదు నాకు, రూపాయి అయినా ఉంటే వేయండి అని చెప్తుంది. ఇంకా వచ్చి ఇక ఫోటో షూట్ స్టార్ట్ చేశారు. అసలు కాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, చేతులు ఎక్కడ పెట్టాలో తెలియదు, కానీ ఫొటోస్ మాత్రం మామూలు ఫోజెస్ ఇవ్వట్లే. ఇంకా ఆ బస్తా వచ్చి మా చెల్లిని డిస్టర్బ్ చేస్తారని పడేసింది. అసలు పాపం ఆ బస్తా తిట్టుకొని ఉంటుంది. నీ డొక్కులో ఫోటో కోసం మా వాళ్ళైతే ఫోటోల కోసం కొండ కాదు మొబ్బు పైకి కూడా ఎగిలేటట్టున్నారు. అసలు చూడండి అసలు ఎక్కడ ఎక్కిందో, డ్యాన్స్ ఎక్కుతుంది పిల్ల.
ఎర్ర జిండి నీయలో. ఇది వచ్చేసి మనమే. కింద అయితే సర్రని కాలుతుంది, కాకపోతే పైన ఏదో స్మైల్ ఇచ్చి ఫోటోలు దిగుతున్నాము. ఇక మా అక్కని రుమాలు కట్టమంటే అది నా ఐస్లోకి పడుతుంది. ఇక నెక్స్ట్ మా అక్క ఎక్కిందమ్మా. జస్ట్ మేము పోయింది ఫోటోషూట్కే. ఇక మా అక్క చూడండి ఎక్కడ బాగానే ఎక్కింది. దిగాలంటే ఇంకా నా వీడియో దిగి చూస్తే మీరు నవ్వి చచ్చేటోళ్ళే, కానీ ఏం చేద్దాం, నా వీడియో దిగలే, వీళ్ళు బతికిపోయారు మీరందరూ. ఇక మా పిన్ని వచ్చేసింది, అదే తోటేయడానికి వెళ్ళి వచ్చేసింది, వాళ్ళదే తోటేరి వచ్చేసింది. పిన్ని ఫోటో తీస్తున్నా అంటే వద్దు నేను బాగాలేను అంటుంది. ఏం కాదు పిన్ని, మనమే ఇక మన సబ్స్క్రైబర్సే, మన ఫ్రెండ్సే, అందరూ మన ఇంటి వాళ్ళే అని అంటే ఇక పర్లే అని చెప్పింది. కూర్చొని ఇక మా అక్కకి అప్పుడే నిద్ర వస్తుందంట. చూడండి ఎలా కూర్చొని ఇంటికి పోదాం పా అంటుంది. నిద్ర వస్తుంది, నాకు హెడేక్ ఉంది అంటుంది. మీరుండండి నేను పోతా అంటుంటే ఇక తర్వాత మా బాబాయ్ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు. మంకీస్ ఎప్పుడు వాటర్ తాగడం చూడలే, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చూడండి అవి ఇలా తాగుతున్నాయి వాటర్, దొంగ చూపులతో చూస్తూ తాగుతున్నాయి. ఇంకా మా పుట్టిది ఫోన్ చేసి మా అమ్మని నిద్ర లేపు అని ఫోన్ చేస్తే విసిగిస్తే లాస్ట్కి మొత్తానికి వచ్చింది. ఈయన వచ్చేసి మా సందీప్ సార్, పెద్ద సార్. అసలు నన్ను ఎవరైనా కామెంట్ చేస్తున్నారంటే ఇతనే ఊకే కామెంట్ చేస్తారు. నా యూట్యూబ్ అంట తీసుకుంటాడంట ఒక ₹1,00,00,000 పెట్టి. సరే ఇచ్చేస్తా అని చెప్పా. కోతుల్లాగా వీళ్ళు కూడా కూర్చున్నారు చూడండి, తినడానికి వచ్చినట్టే ఉంది. మా బాబాయ్ వచ్చి ఇక్కడ అన్నం తిన్నారు అందరూ. దాని తర్వాత పపాయ తీసుకొస్తే అందరం తింటున్నాము. చూడండి కోతులు కూడా పెట్టాము, అవి కూడా తినాలి కదా. ఫుల్ ఆకలి వేస్తుంది. మేము 2 అయింది కదా, ఇక ఇంటికి పోలేదు. 3-4 ఆ టైం కల్లా ఫుల్ ఆకలి వేస్తుంటే ఇక అక్కడే తిన్నాము. పపాయ ఉంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాము, ఇక తినేసాము. ఇక అవి తిన్నాక మేము కోతులు గుట్ట అని చెప్పా కదా, అది ఎక్కడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే తింటున్నారు చూడండి మంచిగా. మా చెల్లి అయితే అసలు ఇప్పుడు నిద్రపోయి వచ్చి చూడండి ఎట్లా తింటున్నా. తిన్నాక వీళ్ళకంటే ఫుల్ వాటర్ అవుతున్నాయంట. అసలు అమ్మో, అసలు వాటర్ లేకపోతే అసలు ఉండలేరంట. అందుకే ఇక వాటర్ బట్టి తీసుకొస్తే తాగుతున్నారు. ఇలా తాగిన తర్వాత ఇక స్టార్ట్ అయ్యాము. మీరు స్ప్రైట్ బాటిల్ని చూసి స్ప్రైట్ అనుకునేరు, అది వచ్చేసి వాటర్ తాగుతున్నాము. బ్రేక్ బెల్ ఇప్పుడు మీకు ఇక వాటర్ తాగి రెస్ట్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ చేను. ఇంకా అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా ఒక పొలం చూడండి, అది వచ్చేసి అదే కోతులుగుట్ట అని చెప్పారు కదా, దాన్ని కోతులుగుట్ట అని అంటారు. ఇక మొత్తానికి ఎండలో అయితే స్టార్ట్ అయ్యాము. మా చెల్లి అయితే నేను మంచి పడుకునేదాన్ని, ఎందుకు లేపారు అసలు, ఈ కొండలు నేను ఎప్పుడో చూసా అంటుంది. ఇక మొత్తం కొండలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూద్దామంటే ఒక్క మిరపకాయ కూడా లేదు అసలు. దాని తర్వాత ఇక స్టార్ట్ అయ్యాము. ఇక కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కోతులుగుట్ట. మా చందు అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చారు అసలు, ఎండ కొడుతుంది, మళ్ళీ పోదాం అన్నట్టు చూస్తున్నాడు. మనం చూస్తున్నాం, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. చూడండి ఎలా వెళ్తున్నారు. మనకు లాంగ్ వీడియో కావాలి. చెన్నైకి పడి మొత్తానికైతే రీచ్ అయిపోయాము. ఇంకా చాలా ఎత్తున ఎక్కాలే కానీ మా వల్ల కాలేదు, అసలు అన్నం తినలేదు. ఇక నాకైతే ఫుల్ ఆయాసం వస్తుంది ఎక్కుతుంటే, ఎందుకంటే లావున్నగా. ఏం చేద్దాం, వీళ్ళంటే బక్క పోరగాళ్ళు పోతున్నారు చూడండి. పోరగాళ్ళని ఎందుకన్నా చూస్తున్నారా, వాళ్ళ అసలు అమ్మాయిలే కాదు. చూడండి ఎట్టున్నారు అసలు. వీడియో తీస్తున్నాని అలా టాప్స్ అవి వేసుకొచ్చారు, లేకపోతేనా వాళ్ళకంటే బాయ్సే బెస్ట్. చూడండి కనిపిస్తుంది కదా,
ఇవి వచ్చేసి కొండపైకి ఎక్కాక వ్యూ మొత్తం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రీల్స్, కొద్దిసేపు కూర్చున్నాము. ఇక దీంట్లోనే ఒక సింగర్స్ ఇద్దరు సాంగ్స్ పాడతారు. అది వింటే ఇక మీరు నెక్స్ట్ చాయిస్ వాళ్ళకే ఇస్తారు సింగింగ్కి. మమ్మూడి భాంజిని ఇక్కడ వచ్చేసి వీళ్ళు డ్యాన్స్ కూడా వేశారు, నాతో కూడా ఇప్పించారు. చూసి ఏమనుకోకండి, డేకు డేకు మన సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ మీద వేపించారు. చూసి ఏమనుకోకండి ఫ్రెండ్స్, జస్ట్ జోక్కి వేసాము. మా చెల్లి అంటుంది మాతో అన్నీ చేపిస్తున్నావు, నువ్వు మాత్రం వీడియో తీస్తున్నావు అంటున్నారు. కాలుతుందా ఫ్రెండ్స్? కాలుతుందా ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్, కాలుతుందా? లైట్ వెయిట్ నా గుండెని దోచేసినా చల్లకే. రూపాయి కూడా లేదు వేద్దామంటే. అబ్బా 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 అమ్మా పాప బర్త్డే పార్టీ లేదా? ఒక లిరిక్స్ వస్తుంది దీంట్లో. అబ్బోలతో పట్టుకోను నానా అనే దీంట్లో లిరిక్స్ ఉంటాయి కదరా. నువ్వు